గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గోవాలో డే 6 అనమాట. అంటే గోవా నుంచి వెళ్ళి ఇక గోకర్ణకి వెళ్ళిపోతున్నాము. నిన్న నైట్ బీచ్లో డిసప్పాయింట్ అనిపించింది. మేము పోయినప్పుడే ఆ వేవ్స్ ఎక్కువ రావడము, ఇంకా పోలీస్ వాళ్ళు లోపలికి అలౌడ్ చేయకపోవడము. అందుకే ఇవాళ ఎర్లీ మార్నింగ్ వెళ్ళుండే, కానీ మొబైల్లో ఛార్జింగ్ లేదు ఆ టైంలో, అందుకనే వీడియో తీయలేను. అండ్ ఇప్పుడు మేమైతే లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి ఒక 1 అవర్ పట్టింది. ఎందుకంటే రూమ్కి వెళ్ళి మొత్తం బ్యాగ్లో పెట్టాలి, మళ్ళీ బ్యాగ్ నుంచి వెళ్ళి అన్ని బైక్కి సెట్ చేయాలంటే ఒక 1/2 అవర్ టైం పట్టింది. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే వైన్ షాప్లో ఆల్కహాల్ ప్రైస్ ఎంత ఉందో తీద్దామనుకున్నా, వీడియో తీద్దామనుకున్నా. కానీ మనకు టైం లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకా లగేజ్ ఎక్కడ పెట్టాలో అర్థమైతే లేదు. సో స్టేడియం ఉంది, వచ్చే వాళ్ళు అయితే పనాజీలో దిగేసి అక్కడ నుంచి లోకల్ బస్ ఎక్కితే మనం ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు. సర్కిల్ నుంచి అయితే రైట్ తీసుకున్నాము. రైట్ తీసుకోగానే హైవే అయితే వచ్చింది. ఇక్కడ నుంచి వాస్కోడిగా మాది 24 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఇంకా బెంగళూరు మాత్రం 6 కిలోమీటర్స్ ఉంది. ఇదైతే సేమ్ హైదరాబాద్ దుర్గం చెరువులో ఉన్న కేబుల్ బ్రిడ్జ్ లాగానే ఉంది మొత్తము. అది ఈ రూట్ వచ్చేసి మాత్రము పనాజీ నుంచి వెళ్ళి వాస్కోడిగామ వెళ్ళే రూట్లో ఉంది. ఇది ఈడ పిల్లర్స్ మాత్రం చాలా హైట్ ఉన్నాయి. అండ్ బ్రిడ్జ్ కూడా చాలా మంచి. ఫొటోస్ దిగామనుకుంటున్నాం కానీ ఫొటోస్కి అలౌడ్ లేదంట. పోలీస్ వాళ్ళు జగ్గు పంపిస్తూనే ఉన్నారు. ఒకవేళ ట్రైన్లో వచ్చేవాళ్ళు మాత్రము వాస్కోడిగామలో దిగేసి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ పంజిమ్కి వచ్చి పంజిమ్ నుంచి వెళ్ళి మళ్ళీ మనం ఏ ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాము ఆ ప్లేస్కి అయితే అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది అన్నమాట. అసలు అయితే ఇవాళ దూద్సాగర్కి ప్లాన్ ఉండే అనమాట, కానీ మా లగేజ్ అంతా తీసుకొని పోయి దూద్సాగర్ దగ్గర ఎడబెట్టాలో అర్థం కాలేదు. అందుకే దూద్సాగర్ ప్లాన్ని క్యాన్సిల్ అయితే చేసుకున్నాము. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందామని చెప్పి అనుకున్నాము. ఇక సీదా అయితే మనము గోకర్ణ అయితే వెళ్తున్నాం అనమాట. ఈ హైవే అయితే చాలా మంచిగా ఉంది, ఎందుకంటే పోతున్న కొద్దీ రోడ్ కూడా సూపర్ ఉంది. ఇప్పుడైతే మనం సౌత్ గోవాలో ఉన్నాం. సౌత్ గోవాలో మాత్రము మంచి మంచి ప్లేస్ ఉంటాయంట. అండ్ ఇక్కడ మనం ఒక చర్చి చూస్తున్నాం, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ హౌసెస్ కూడా చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనుకుంటాయి. ఇక్కడ నుంచి మనము గోకర్ణ వెళ్ళాలి.
బీచ్ ఉందన్నమాట. అంటే మేము ఇప్పుడు 54 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్ పోయినాక లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం ఒక 4 కిలోమీటర్స్ లోపలికి బీచ్ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళేసి చూసేసి వస్తామన్నమాట. ఇక్కడ ఎందుకు అయినామంటే ఈ లొకేషన్ మంచిగా ఉంది, మొత్తము ఎట్లుంది చూడండి. ఆ చల్ల గాలికి మాకైతే నిద్ర వస్తుంది. సో ఇక్కడ పక్కకైతే పార్క్ చేసి వాటర్ ఇట్లా తాగేసి ఫేస్ వాష్ చేసుకున్నాము. ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టాప్ 30 కిలోమీటర్స్ దగ్గర పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఆపి ఫ్యూల్ అయితే కొట్టించుకోవాలి. రోడ్లు మాత్రం వేరే ఉన్నాయి అసలు. బటర్ఫ్లై బీచ్ రోడ్కి అయితే ఎంటర్ అయినాము. ఇంట్లోనే 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట రోడ్డు. ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు మంచిగా కావాలంటే. ఆఫ్ రోడింగ్ ఇష్టం ఉండాలంటే ఇక్కడ ఆఫ్ రోడింగ్ చేసుకోవచ్చు. రోడ్డు మొత్తం ఇట్లనే ఉంటుంది. ఇక మనం కూడా జర ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట ఇప్పుడిప్పుడే. అండ్ ఇప్పుడు వచ్చిన ఘాట్ రోడ్లు అయితే మంచి థ్రిల్లింగ్ అనిపించింది. మొన్న గోవాకి ఎంటర్ అవుతున్న ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ కన్నా ఈ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపించింది మొన్నటి దాంతో పోల్చుకుంటాం. వినబడుతుందా కూడా? ఆఫ్ రోడింగ్ అయితే చేసినాము. చేసిన తర్వాతకి ఇక ఫైనల్లో అయితే రీచ్ అయినాం అనమాట బటర్ఫ్లై బీచ్కి. ఇవి ఇక్కడ బైక్స్ పార్క్ చేసినాము, 2 బైక్స్ పార్క్ చేసినాము. అండ్ ఇక్కడ లోపలికి ఎంట్రీకి పర్ బైక్కి 100 రూపీస్ అనమాట. మరి 2 బైక్స్ వాటికి 200 తీసుకున్నారు. ఐ మీన్ రెయినీ సీజన్లో వచ్చినాం అనుకో పర్ పర్సన్కి 500 లెక్క ఛార్జ్ చేస్తారనమాట. అప్పుడు ఈ రూట్కి రానికి మొత్తం వాటరే ఉంటాయి. సో మనకు ఈ జీప్లో తీసుకెళ్తారు అనమాట. ప్రజెంట్ ఇప్పుడైతే ఈ జీప్లో వెళ్ళడానికి అయితే 250 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో మనం బీచ్ లోపలికైతే వెళ్దాం ఇప్పుడు. ఈ జాకెట్ ఇట్లా తీసుకోవాలంటే ఫుల్ బరువు ఉన్నాయి జాకెట్ మాత్రం. మా లగేజ్ మొత్తం దానికే ఇచ్చి పెట్టేసినాం, ఎవరు తీసుకోరని చెప్పేసి.
ఏ పట్టుకొస్తుండే బండి ఈజీ వస్తుంది. ఎందుకు తీసుకోలేము రా? ఆహా ఇట్లాంటి ఇట్లుంటే తీసుకోలేము, ఇట్లాంటివి ఉంటే తీసుకోలేము, ఎందుకంటే చాలా హైట్ ఎక్కువ ఉన్నది. ఏమున్నా సీజర్ 2 రాళ్ళు వేసి ఎక్కించుడే. ఏ బైక్ వస్తుంటే కష్టం అవుతుండే మా ఇంటికి, మనుషుల మీద చక్కగా నడవనికి లేదు. ఇంకెంత దూరం ఉందో తెలియదు. హే వచ్చేసినాం. 3-4 minutes అయితే ఈ రూట్లో నడిచిన తర్వాతకి అయితే మనం బీచ్ దగ్గరికి వచ్చేసినాం. ఈ బీచ్ అంతా పెద్ద కూడా ఉండదు అనుకో కదా, కానీ బీచ్లో మాత్రం తక్కువ పబ్లిక్ ఉన్నారు. అంతే ఇక బీచ్ ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అది మొత్తం సముద్రం. సముద్రం అంత ప్రేమ ఉంది మన దగ్గర. బీచ్లో కవర్ చేసుకున్నాము, అయిపోయింది. మనము బటర్ఫ్లై బీచ్ నుంచి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మన ఏమంటారు గోకర్ణకి వెళ్ళే రూట్లో చాయ్ బ్రేక్ కోసం ఆగినాము. ఆగిన తర్వాతకి ఇక్కడ కనిపించే ఈ షాప్లో మాత్రం దోశ ట్రై చేసాం అనమాట. దోశ ట్రై చేసాం మాత్రం దోశ సూపర్ ఉంది. అండ్ బిల్ వచ్చేసి 4 దోశలకు కలిపి 270 రూపీస్ అయింది విత్ వాటర్ బాటిల్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనము కర్ణాటక బార్డర్కి ఒక 30 kilometers దగ్గరే ఉన్నాం అన్నమాట. గోవాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసినాము. ఇక ఇప్పుడు కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయినాము, కర్ణాటక బార్డర్కి అయితే ఎంటర్ అయినాము. యాక్చువల్లీ చెక్ పోస్ట్ ఉంటుంది, పట్టుకుంటారు, అంటే ఆపుతారేమో చెక్ చేస్తారేమో అనుకున్నాం, కానీ ఎవరైతే ఆపలేదు. ఈ రూట్ అయితే మురుదేశ్వర్ వెళ్ళే రూట్ అనమాట. మురుదేశ్వర్ ఇంకా గోకర్ణ వెళ్ళే రూట్ ఇది. రూట్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మంచిగా ఉంటుంది రూట్. మన ఈ ట్రిప్లో మాత్రం ఫస్ట్ టనల్ మనం అయితే వచ్చేసినాము. టనల్ ఒక 200 meters ఉంది. ఫస్ట్ టనల్ నేను 2 ప్లేసెస్కి తిరిగిన, 2 ప్లేసెస్కి తిరిగితే ఇది ఫస్ట్ టనల్ని అయితే లోపలికి వెళ్ళడం అయితే. పైన వాటర్ పడుతున్నాయి. ఫైనల్గా అయితే మేము గోకర్ణకు రీచ్ అయినాము. ఇక్కడ రూమ్ తీసుకున్నాము. 2 nightsకి 1200 ఛార్జ్ చేసారు అనమాట. అండ్ ఇది మేము ఇప్పుడు తీసుకున్న రూము. ఇక్కడ ఆ రూమ్లో మాత్రం 2 beds ఉన్నాయి మంచిగా. 4 members అయితే కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఈరోజు ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాము. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్, గుడ్ నైట్.